ఓ వారం రోజులుగా మన దేశం, మన దాయాది దేశం పాకిస్తాన్లో ఓ అంశం సంచలనం సృష్టించింది. ఎంతగా అంటే కశ్మీర్లో ఆర్టికల్ 379 రద్దు కలకలం మరోసారి పాకిస్తాన్లో పునరావృతమైంది. అసలే అక్కడ ఆర్థిక సంక్షోభం, అందులో రాజకీయ అస్థిరత, దానికి తోడు ఒళ్ళు విరుచుకున్న ఉగ్రవాదం. ఎన్ని సమస్యలకు తోడు ఇప్పుడు నీటి కరువు రానుండటంతో పాకిస్తాన్ ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతోంది. ఇప్పుడు గత 2 రోజులుగా మన దేశం నుంచి పాకిస్తాన్ దిగువకు వెళ్లి రావి నది నీళ్లకు అడ్డుకట్టపడింది. అంటే పాకిస్తాన్ కు నీళ్లు బంద్. రావి జలాలన్నీ ఇక మనకేనని కేంద్రం శుభవార్త ప్రకటించింది. 4.5 దశాబ్దాల ఎదురుచూపులు ఫలించాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న అనేక సాహసోపేత నిర్ణయాలలో మరో డెసిషన్ నిజరూపాన్ని దాల్చింది. ఇకపై మనకు హక్కుగా ఉన్న సింధు నది ఉపనది రావి జలాలన్నీ మనకే దక్కబోతున్నాయి. ఈ నదిపై షాపూర్ కండి ఆనకట్ట నిర్మాణం పూర్తవడంతో పాకిస్తాన్ కు నీటి ప్రవాహాన్ని భారత్ పూర్తిగా నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్ లో కలకలం రేగుతోంది. జనంలో ఆందోళన మొదలైంది. ఇన్నాళ్లు మన దేశంలో రక్తం పారించిన పాక్ కు ఇకపై మనం నీరు పంపించాల్సిన అవసరం లేదు. ఆ నీటిని ఇప్పుడు మనం మన దేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్లోని కథువా, సాంబా జిల్లాలకు మళ్లించుకునే అవకాశం ఏర్పడింది. దీనివల్ల 32,000 హెక్టార్లలో సాగుకు, తాగునీటికి ఈ నీరు అందనుంది. అంతేకాక ఈ డ్యాం నుంచి ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తులో 20% విద్యుత్తును జమ్మూ కాశ్మీర్ కు ఇవ్వబోతున్నారు. కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంతో పాటు పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు రావి జలాలు ఉపయోగపడబోతున్నాయి. రైతులకు ఇది శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇన్నాళ్లు నీరు లేక కరువు తాండవిస్తున్న ఈ ప్రాంతాలలో వ్యవసాయం ఇబ్బడి ముబ్బడిగా అభివృద్ధి కానుంది. నిజానికి ఇది ఎప్పుడో జరగాల్సి ఉంది. ఎందుకంటే 1960లో భారత్ పాక్ మధ్య సింధు జిల్లాల ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా సింధు, జీలం, చీనబ్ నదులు పాక్కు దక్కగా రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్ కు చెందాయి. అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ల మధ్య ఈ ఒప్పందంపై సంతకాలు కూడా జరిగాయి. అయితే ఈ నది నుంచి పాకిస్తాన్ కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసేందుకు ఆనకట్టను నిర్మించాలని భారత్ నిర్ణయించింది. ఇందుకోసం 1979లో పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాల మధ్య కూడా ఒప్పందం జరిగింది. రావి నదిపై ఎగువ వైపు రంజిత్ సాగర్ డ్యాం, కింది వైపు షాపూర్ కండి బ్యారేజ్ ను నిర్మించేందుకు అప్పటి జమ్మూ కాశ్మీర్ సీఎం షేక్ మహమ్మద్ అబ్దుల్లా, పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ సంతకాలు చేశారు. 1982లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1998 నాటికి ఇది పూర్తి కావాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యమైంది. 2001లో రంజిత్ సాగర్ డ్యాం నిర్మాణం పూర్తవగా కొన్ని రాజకీయ కారణాలతో షాపూర్ కండ్ బ్యారేజ్ ఆగిపోయింది. దీంతో పాకిస్తాన్ కు నిరాటంకంగా నీటి ప్రవాహం కొనసాగింది. మన దేశం అవసరాలను పణంగా పెట్టిన కొందరు రాజకీయ నేతలు ఉద్దేశపూర్వకంగానే ప్రాజెక్టు అమలును ఆలస్యం చేశారు. 2008లో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 2013లో నిర్మాణాన్ని ప్రారంభించారు. కానీ పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మధ్య విభేదాలతో సంవత్సరానికి ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. చివరకు 2018లో కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల మధ్య మధ్యవర్తిత్వం జరపడంతో నిర్మాణ పనులు తిరిగి మొదలయ్యాయి. ఎట్టకేలకు భారత ప్రధాని చొరవతో ఈ నిర్మాణం పూర్తవడంతో ఆదివారం ఫిబ్రవరి 25 నుంచి పాక్కు నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఆ మధ్య యూరి, పుల్వామా ఘటనలకు కౌంటర్ గా పాకిస్తాన్ దేశంపై మన సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఉగ్రవాదం, చైనా అండతో విరవీగుతోన్న పాకిస్తాన్ పై ఒక్కసారిగా జరిగిన ఈ వాటర్ సర్జికల్ స్ట్రైక్ దిమ్మ తిరిగిపోయేలా చేసింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్జికల్ స్ట్రైక్ తో ఆగలేదు. కశ్మీర్ సరిహద్దుల్లో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో అల్లకల్లోన సృష్టించిన పాకిస్తాన్ కు అనేక రకాలుగా చుక్కలు చూపిస్తున్నారు. అందులో రావి నీటిని నిలిపివేయడం పాకిస్తాన్ పై తీవ్ర ప్రభావం చూపించబోతోంది. పాకిస్తాన్ వ్యవసాయానికి ముఖ్య ఆధారమైన రావి నది జలాలు అటువైపు వెళ్లకుండా అడ్డుకట్టపడడం నిజంగా దాయాది దేశంపై గొడ్డలి పెట్టుగా మారనుంది. అనవసరంగా మన దేశంతో పెట్టుకుంటే ఏమవుతుందో ప్రధాని మోడీ చాలా టాక్టికల్ గా చేసి చూపించారు. గతంలోని ఇది జరగాల్సి ఉండగా గత ప్రభుత్వాల లిబరల్ రాజకీయాల వల్ల పాకిస్తాన్ దర్జాగా రావి నది జలాలను ఉపయోగించుకుంది. మనం ప్రసాదించిన జలాలతో వ్యవసాయం చేసుకుని మన దేశంపైకి బుసలు కొట్టింది.
వరుస బాంబు దాడులతో దేశాన్ని కకావికలం చేసింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్పై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసే క్రమంలో పలు చర్యలు తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, వరుస సర్జికల్ స్ట్రైక్స్, ఇప్పుడు రావి నది ప్రవాహాన్ని భారత్ వైపు మళ్లించడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరి అభ్యంతరాలను ఖాతరు చేసే అవసరం లేకుండా రావి నది జలాలను జమ్మూ కాశ్మీర్లోని కతువా, సాంబా జిల్లాలకు మళ్లిస్తారు. 32,000 హెక్టార్లకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుంది. పైగా ఇక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటులో 20% కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో వెలుగులు కురిపిస్తుంది. అంతేకాదు కొన్ని ప్రాంతాలలో బీడువారిన పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల నేలలకు ఈ నీళ్లు ఉపయోగపడతాయి. దశాబ్దాల తర్వాత రావి నది నీళ్లు పూర్తి స్థాయిలో వస్తూ ఉండడంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ పరిణామాలపై మన దేశంలోని ఓ పిడికిడు రాజకీయ నేతలు మాత్రమే ప్రధాని నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు విశ్లేషకులు. ఇన్నాళ్లు అప్పనంగా రావి నది జలాలను అనుభవించిన పాకిస్తాన్ ఈ విషయంపై తన అక్కసు వెళ్లగక్కుతోంది. అక్కడి మీడియా భారత్ వాటర్ టెర్రరిజానికి పాల్పడుతోందని విమర్శలు గుప్పిస్తున్నాయి. రావి నది జలాలను పరిరక్షించాలని, సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాలని కోరుతూ లాహోర్లో ప్రజలు భారీ ర్యాలీ చేశారు. నిజానికి రావి నది నీటిపై భారత్కి ప్రత్యేక హక్కులు కల్పించినప్పటికీ పాక్ మీడియా మాత్రం భారత్ను తప్పుగా చిత్రీకరించేలా వార్తల్ని ప్రచురిస్తోంది. లాహోర్లో ప్రజలు భారత్, పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. షాపూర్ కండి ప్రాజెక్టు ద్వారా భారతదేశానికి అందనున్న ద్వంద్వ ప్రయోజనాలు పాకిస్తాన్లో మంట పుట్టేలా చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లోని 37,000 హెక్టార్ల భూమిలో నీటి పారుదలతో పాటు 206 మెగావాట్ల కరెంటు కూడా ఉత్పత్తి అవుతుండడం వారికి కంటగింపుగా మారింది. అటు రావి నదికి ఉపనది అయిన ఉజ్ నదిపై జమ్మూ కాశ్మీర్లోని కతువా ప్రాంతంలో కూడా ఉజ్ మల్టీపర్పస్ ప్రాజెక్టును భారత్ నిర్మిస్తోంది. దీని ద్వారా 781 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సింధు నదికి మరో ఉపనది అయిన చీనాబ్ నీటిని కూడా భారత్ సమర్థవంతంగా వినియోగించాలని నిర్ణయించుకుంది. జమ్మూ కాశ్మీర్ రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు చీనాబ్ నది నీటిని మళ్లించింది. మన దేశానికి తూర్పు వైపున ఉండే నదులైన బియాస్, రావి, సట్లెజ్లపై నియంత్రణ ఉండగా పాకిస్తాన్ కు పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ లో ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో కొలువు తీరలేదు. అసంపూర్తిగా ఉన్న రాజకీయం కారణంగా నేతల నుంచి ప్రతిస్పందన కరువైంది. మరో 2-3 రోజుల్లో పాకిస్తాన్ నుంచి నీటి కరువు గురించి వార్తలు రాబోతున్నాయని సమాచారం.